తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు అనుమతించడంతో కూడా పెద్ద ఎత్తున కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలకు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా గత 10-12 సంవత్సరాల నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా రేషన్ కార్డులు రాకపోవడంతో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అనేక సంక్షేమ పథకాలు రావాలన్నా వేరే తదితర పథకాలు లోన్లు రావాలన్నా కూడా రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన ఉండడంతో కూడా చాలా వరకు ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తానని చెప్పిన క్రమంలో కూడా అదే విధంగా ఆ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అందులో కూడా దరఖాస్తులు తీసుకున్నారు. మన కులగణన దానికి సంబంధించిన దాంట్లో కూడా దరఖాస్తులు తీసుకున్న పరిస్థితి. నేరుగా ఇప్పుడు మీ సేవా కేంద్రాలనే రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఓపెన్ అయిన పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా అప్లికేషన్స్ చేసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున కూడా మీ సేవా కేంద్రానికి కూడా తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొన్నటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఉన్న క్రమం కూడా కొద్దిగా గందరగోళం ఉంది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావడంతో కూడా మీ సేవా కేంద్రాల్లో కూడా సైట్ ప్రారంభమైంది. ప్రస్తుతం కూడా సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా కొనసాగుతుంది తదితర అంశాలు తెలుసుకునేందుకు మీ సేవకు సంబంధించిన అధికారులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎట్లా జరుగుతుంది ప్రక్రియ? సార్ నమస్కారం, నా పేరు మల్లేష్, ఈ బ్రాంచ్ మేనేజర్ని. మన దగ్గర 3 days బ్యాక్ మన దగ్గర న్యూ రేషన్ కార్డు అప్లై చేసుకోని చెప్పేసి మనకి అధికారులు చెప్పారు. మనకు సర్వీస్ కూడా ఎనేబుల్ చేశారు. ప్రజెంట్ మనకు 3 days నుంచి అయితే రోజుకు ఒక 20 నుంచి 30 మంది వస్తున్నారు. దీంట్లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ యాడింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే మన దగ్గర వస్తున్నారు ఎక్కువ శాతం. ఇంకా అందరికీ ప్రజలకు తెలుసో తెలియదు, ఇంకా రావట్లేదు. మనం ఇంకా ఫ్లోటింగ్ కంప్లీట్ కాలేదు, ఇంకా రావట్లేదు. ఇంకా ప్రజెంట్ అయితే వచ్చిన వాళ్ళకైతే సర్వీస్ చేసి ఇస్తున్నాం. ఒకవేళ రేపు నుంచి జనాలు వృద్ధుతమా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ అంటే చాలా సంవత్సరం నుంచి రేషన్ కార్డు రాలేదు కాబట్టి లక్షల మంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఒకసారి కూడా మీ సేవా కేంద్రాలు పడితే ఎట్లా ఉండబోతుంది? మీ మీద మా మీద చాలా ప్రెజర్ ఉందండి. ఇప్పటికైనా చాలా ప్రెజర్ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. ప్రజెంట్ మనకి 10 yearsలో ఏదైనా అప్రూవల్ చేసి ఉంటే మనకి ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి తక్కువ ఉండేది, మనకు తెలిసేది. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు, బయట ప్రజాపాలన పెట్టిన కానీ గ్రామ సభలలో పెట్టిన వాళ్ళు కానీ మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తున్నారు. ఫామ్స్ ఇస్తున్నారు. ఫామ్స్ కూడా మన ఇదివరకు ఏంటంటే ఇది ఆఫ్లైన్ కదా, ఆన్లైన్ కాబట్టి మనకి రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే కానీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే మనకి ప్రీవియస్ చూపిస్తున్నారు మనకి అప్లై చేసినట్టుగా. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు చాలామంది రిజెక్షన్ తిరిగి వెళ్ళిపోవడం జరుగుతున్నది మన దగ్గరికి వచ్చిన వాళ్ళు. ప్రజలు మార్నింగ్ నుంచి దాదాపు ఒక 15 మంది 20 మంది వచ్చారు. 20 మందిలో మనకు చేసింది 3 అప్లికేషన్సే. మిగతా 11 మంది ఆల్రెడీ ప్రీవియస్ ఎంట్రీ చేసిన వాళ్ళే ఉన్నారు మన దగ్గర. ఎంట్రీ ఎక్కడ చేయించారు సార్? గతంలో చేయించినా లేకపోతే మొన్న గతం చేసిన వాళ్ళు, గతంలో మనం ఈ సేవలు అప్లై చేసిన వాళ్ళు మాత్రమే మళ్ళీ వస్తున్నారు మనకి. ఒక అప్లికేషన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది సార్ మీకు? మినిమం 5 minutes సార్, 5 minutes మోర్ అంతే. సర్వర్ అట్లేం లేదు, సర్వర్ ఇది ఫాస్ట్గా ఉన్నది, సర్వీస్ క్లియర్గానే ఉన్నది, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఒక 5 minutes or 10 minutes. మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒక 2 members or 3 members ఉన్నప్పుడు తక్కువ టైం తీసుకుంటుంది మనకి. అంటే కొన్ని సంవత్సరాల రేషన్ కార్డు రాకపోవడంతో కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు విడిపోవడం బయటకు వచ్చి కూడా వాళ్ళ ఎవరైతే వాళ్ళ భార్యతో రేషన్ కార్డు తీసుకోవాలన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బంది వస్తున్నాయి సార్? యాక్చువల్గా మన దగ్గర వాళ్ళే ఎక్కువ ఉన్నారు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ లేదా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే. యాక్చువల్గా వీళ్ళు వాళ్ళ ఫాదర్లు కానీ మదర్ దాంట్లో ఉన్నారు వాళ్ళ రేషన్ కార్డు. అది డిలీషన్ చేసుకుంటే ఎంఆర్ ఆఫీస్లో డిలీషన్ చేస్తున్నారు. డిలీషన్ చేసుకొని మన దగ్గర న్యూ అప్లికేషన్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన కొత్తగా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మన దగ్గర చూపిస్తుంటుంది, మన ఆల్రెడీ ఒక కార్డు అలాట్మెంట్ ఉన్నది, రేషన్ అలాట్మెంట్ అని చెప్పేసి మనకు చూసినది సర్వర్లో. దానివల్ల ఏంటంటే ఎక్కువ శాతం బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతున్నది. ఇది ప్రజాపాలన కానీ బయటలో పెట్టుకున్న అప్లికేషన్ అంటే అది మాన్యువల్, ఫిజికల్ కాదు కాబట్టి మాన్యువల్గా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నారు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏంది, వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టగానే ఆల్రెడీ అలాట్మెంట్ ఉందని చూపిస్తుంది కాబట్టి రీబ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతున్నది. వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ డిలీట్ చేయించుకొని వచ్చిన తర్వాత కొత్త అప్లికేషన్ తీసుకో. అవునండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధార్ ఇదివరకు ప్రీవియస్ ఫాదర్ మదర్లో ఉండుంటే వాళ్ళు డిలీషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మన న్యూ అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది మన దగ్గర. రేపటి నుంచి ఎట్లా ఉండబోతుంది మరి? చూసానికి భయంకరంగా ఉంది. ఎందుకు యాక్చువల్గా అంటే బయట ఆల్రెడీ పబ్లిసిటీ ఇప్పుడు పెరుగుతున్నది ఇంకా. ఎందుకంటే మన దాకా ఇస్తున్నారు ఇవ్వరని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలు. అందరికీ కూడా ఇది సమయం అంటే చేరలేదు. మన యాక్చువల్గా ఒక సర్క్యులర్ ఇచ్చారు, జియో ఇచ్చారు, చేస్తున్నారని ఆ చాలా గందరగోళంగా ఏర్పడింది. మన దగ్గర కూడా ఒక 50-60 మంది దాకా వచ్చి అడగడం జరిగినది. తర్వాత మళ్ళీ తెల్లారి 2 days 3 days ఆగింది. మళ్ళీ తర్వాత సోమవారం నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ వస్తున్నారు అంతే, ఇంకా ఫ్లోటింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. మేబీ చెప్పలేము, ఒక 2-3 రోజులలో ఎంత ఉంటుందో చెప్పలేను. మీ సేవా అధికారులు ఒకటి చెప్తున్నారు, మేము ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా చేస్తున్నాము, మొదలు పెట్టామని చెప్తున్నారు. చాలా వరకు కూడా ఇంతకుముందు గతంలో అప్లికేషన్ అంటే యాడింగ్ కానీ అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మొత్తం కూడా డేటా ఎంట్రీ మొత్తం చేసిన తర్వాత కూడా మాకు ఇబ్బంది వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆ కుటుంబంలో విడిపోయిన వాళ్ళు కొత్త రేషన్ కార్డు తీసుకోవాలన్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్
దాని మీద కూడా పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆ పేరు డిలీషన్ చేసుకొని మళ్ళీ కొత్త అప్లికేషన్ చేసుకోవాల్సిన అప్పటి వరకు కూడా అది కొత్త అప్లికేషన్ రాదు అని కూడా వీరు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరొక 2-3 రోజుల్లో మాత్రం కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా మీ సేవల కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వచ్చే వాళ్ళకి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మేము అధికంగా కంప్యూటర్ ఆపరేటర్ని ఏర్పాటు చేసుకొని కూడా వచ్చిన కూడా అప్లికేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. సర్వర్ ఇష్యూ కూడా ఇప్పటి వరకు కూడా ఏమి సర్వర్ ఇష్యూ రావడం లేదు. ఒక అప్లికేషన్ అయ్యే వరకు 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం కూడా కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకొని రావాలి. అదేవిధంగా ఎవరైనా యాడింగ్ కాకపోతే అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ రేషన్ కార్డులో ఉంటే మాత్రం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డిలీట్ చేయించుకొని కంపల్సరీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డుకు అప్లై అవుతారు. కానీ ఒకవేళ అలా కాకుండా ఇక్కడికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజెక్ట్ అవుతుంది, వాళ్ళ టైం వేస్ట్ అవుతుందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇది ఆ నల్గొండ జిల్లాలో కూడా కొత్త రేషన్ కార్డులపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.